హాయ్ ఫ్రెండ్స్, హౌ యు ఆల్? దిస్ ఇస్ అనిత. తమ్నేల్ చూశారు కదా. భారతదేశ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉందే బంధాలు అనుబంధాల మీద. బంధాలంటే రిలేషన్స్, ఎవరికి ఏమవుతారు. అనుబంధాలంటే ప్రేమలు ఆప్యాయతలు. ఆ బంధాల మధ్య ఈ అనుబంధాలు ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అదే మన భారతదేశ స్ట్రెంగ్త్ కూడా. ప్రపంచ దేశాలన్నిటిలో అతి పెద్ద అతి బలమైన కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే మన భారతదేశం. అలాంటి కుటుంబ వ్యవస్థని ఇప్పుడున్న పిల్లల ద్వారా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులైన మీ మీదే ఉంది. సో మీరు కుటుంబంలో ప్రవర్తించే విధానాన్ని బట్టి ఆ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు రోల్ మోడల్గా వాళ్ళకుంటారు. వాళ్ళకంటూ ఒక మెంటాలిటీ జీన్స్తో పాటు వస్తుంది. అది కాకుండా ఒక బిహేవియర్ వస్తుంది. ఆ బిహేవియర్ అనేది కుటుంబంలో ఉండే వ్యక్తులను చూసి వస్తుంది. చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఒక ప్రవర్తన అనేది వస్తుంది. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే వాళ్ళు ఒక సమాజంలో మంచి పౌరులుగా ముందుకెళ్ళగలుగుతారు. అలా వెళ్ళాలంటే అది మీ చేతుల్లోనే ఉంది.